తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ విద్యార్థి విభాగం అంతా 32 జిల్లాల నుంచి అందరు నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ కాడ ముట్టడి చేస్తారు. ఈ రోజు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోని విద్యార్థుల సమస్యల మీద కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. మరి ఇప్పుడు 10,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 3 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యమంత్రి గారికి సిగ్గుశరం ఉన్నదని చెప్పి అడుగుతున్నా. 1,50,000 కోట్ల మూసి సుందరీకరణకు అప్పు వస్తుంది, ఫ్యూచర్ సిటీకి అప్పు వస్తుంది, ఫుట్బాల్ కోర్టుకు 100 కోట్ల అప్పు వస్తుంది. కానీ పేద విద్యార్థులకు డబ్బులు ఇచ్చేదే కదా. కులవృత్తులకు 600 కోట్లు కులవృత్తులకు ఇస్తా అని చెప్పినావు. 16 లక్షల అప్లికేషన్లు అయినాయి. ఎక్కడ పోయింది 600 కోట్లు? ఎవడెత్తుకపోయాడు? బట్టి విక్రమార్క నువ్వు కూడా హాస్టల్ నుండి చదువుకున్నావు కదా, సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా. నువ్వు హాస్టల్ నుండి చదువుకున్న పేద విద్యార్థుల కష్టాలు తెలివయా? నువ్వు ఎట్లా గెలుస్తావు? మధురకు వచ్చి తంతమని చెప్పి హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏడుకెళ్ళి గెలుస్తావు? నువ్వు ఉప ముఖ్యమంత్రి ఉన్నావు. ఫైనాన్స్ నీ దగ్గర ఉన్నది. మరి కొద్దిగానే విద్యార్థుల అంశం మీద మాట్లాడడానికి రాదా? క్యాబినెట్ లో ఒకరోజైనా మాట్లాడినావా? దాచుకొని స్కీమ్ పెట్టుకొని దోచుకుంటారు తప్ప బీసీలకు ఒక్క కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది లేదు. మంత్రి పదవులలో హెలికాప్టర్ల మీడియా ఎదుగుతారు అనవే మీ అయ్యా జాగరా అని చెప్పి అడుగుతున్నా. హెలికాప్టర్లు ఒక్కరికన్నా బీసీలకు ఇచ్చిరా? హెలికాప్టర్ల సభలోనికి వచ్చా మీరు హెలికాప్టర్లు ఎదురుగురి ఢిల్లీకి సంచులు పంపురి. రాహుల్ గాంధీ ఏం బిక్తున్నా అని చెప్పి అడుగుతున్నా. ఢిల్లీలో ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ? ఇక్కడ అంతా దోచుకుంటూ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు ఢిల్లీలో ఏం చెప్తున్నావు అన్నా? 42% రిజర్వేషన్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ ఎక్కపోయింది? కాబట్టి తక్షణమే పేద విద్యార్థులకు, ఎస్సీ బీసీ పేద విద్యార్థులకు తక్షణమే 10,000 కోట్లు ఇవ్వాలి. భూములు కబ్జా చేస్తున్నారు. ఎవరయ్యా జాగరా అని చెప్పి తెలంగాణ భూములు కబ్జా చేస్తున్నావు. ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి. మీ అన్నదమ్ములు మీరు అందరు దోచుకొని కాదు రాష్ట్రం నీకు ఇచ్చింది. బీసీలు అందరు 4 కోట్ల మంది ప్రజలు ఓటేస్తే ఈరోజు నువ్వు నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన నిన్ను ఎన్నుకున్నారు. కానీ ఈ రోజు నువ్వు చేసేది ఏంది? ఒక్క 420 ఆంబులెన్స్ గాలి కిడిచి పెట్టారు. పేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేవు, స్కాలర్షిప్ లేవు, హాస్టల్ లేవు, ఏది లేవు. ఎందుకున్నావు రాబాయ్? నువ్వు నాకు అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తున్నా, తక్షణమే 10,000 కోట్లు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మిలిటెంట్ యాక్ట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేరకు ఇలా అన్ని కలెక్టరేట్ల ఆఫీసులు ముట్టడించడానికి ప్రధాన ఉద్దేశం, గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా ముఖ్యమంత్రి గారు అంటారు, నేను అమెరికాకు పోకుండా నాకు అవకాశం ఇవ్వలేదు, యూనివర్సిటీలు తిరిగి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచనతో ఉన్నా అని చెప్పిండు. అయ్యా, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లే ఇస్తలేవు. నువ్వు అమెరికాకు వెళ్ళి విద్యార్థుల పేరు మీద అమెరికాకు వెళ్ళి ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు ఫస్ట్ నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు 3 సంవత్సరాల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పాత పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలి. అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ రద్దు చేయాలి, జీవో నంబర్ 9 రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున 14 లక్షల మంది విద్యార్థులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. ఇక కలెక్టర్ ఆఫీసులు, ఈ ఆర్డీఓ ఆఫీసులు కాదు, ఇక ఎమ్మెల్యే ఆఫీసులు, అదేవిధంగా ప్రగతి భవన్, సీఎం ఆఫీసులు ముట్టడించడానికే సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మరి కలెక్టరేట్ లో ముట్టడిలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ కలెక్టరేట్ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ముట్టడించడం జరుగుతుంది. విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి. ప్రభుత్వమే పూర్తి ఫీజులను భరించాలి. అలాగే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ కాలం గడుతుంది. ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా మీరు కాలయాపన గురి చేస్తున్నారా? ఇలా ఆర్ కృష్ణ ఆనాడు అమర్ నిరాహార దీక్ష పెట్టించినటువంటి స్కాలర్షిప్ల పథకాన్ని ఎత్తేయాలని చూస్తే పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ బట్టి విక్రమార్క అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థి సమస్యలు పరిష్కరించలేదు. ఇలా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తారు, విద్యార్థి సమస్యలు ఏ విధంగా చేస్తారు? ఇంకోటి ఏంటంటే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను తీసేస్తారు. టెక్నికల్ విభాగంలో వచ్చినటువంటి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను తీసేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఉరికిస్తామని చెప్పారు. మీరు పెట్టిరా, మీరు చేసిరా? ఇలా ఇస్తాను చేతులుండవు, ఇలా తీసేస్తాను చేతులు వస్తాయా? ఈ ప్రభుత్వం ఎంతసేపు విద్యార్థుల మీద రాజకీయం చేస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఒక 33 నెలలు గడిచిపోతున్నా విద్యాశాఖ మంత్రి గతి లేదంటే ఈ ప్రభుత్వాన్ని సిగ్గుండాలి. ఇలా 3,50,000 కోట్ల బడ్జెట్ లో 10,000 కోట్లు విద్యార్థులకు ఇస్తానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? అది త్వరలోనే పెద్ద ఎత్తున బీసీ విద్యార్థి సంఘం తరపులో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.